దుష్ట శక్తి చేతికి దొరక్కుండా నీ రూపం తిరిగి రావాలని విశాలక్షమ్మవారిని కోరుకోవాలి. వెళ్ళొస్తాను. నేనేం రమ్మలేదు కదా, ఎందుకు వచ్చావు? ఆత్మవాసన వస్తోందిరా. అలాంటప్పుడు నన్ను ఒకరు రమ్మనడం ఏంటి? మా పెద్దమ్మ పవర్ ఆల్రెడీ చూసావు కదా. ఎవరితో మాట్లాడుతున్నారు పెద్దబాబు గారు? బావగారు, ఎవరితో మాట్లాడుతున్నారు? సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఉండు. ఈవిడ మళ్ళీ ఎందుకు వచ్చింది? మీ పెద్దత్తయ్య గాయత్రీదేవి ఆత్మ ఇక్కడే సంచరిస్తోంది. ఇక్కడే ఉందా? ఇక్కడే ఉండాలా, ఉండకూడదా? పట్టుకెళ్ళిపో. మా అక్క ఆశయం నీరు గారిపోవాలి. నైని, అమ్మగారు వచ్చారా? అమ్మగారు, నా కడుపు కోత వల్ల అయిన గాయాన్ని నయం చేయకుండానే మళ్ళీ వెళ్ళిపోతారా అమ్మగారు? నైని, నువ్వు నన్ను వదిలిపెట్టనప్పుడు నేను నిన్ను వదిలి ఎలా వెళ్తాను చెప్పు? నా బిడ్డగా పుట్టి మీరు దూరం అయ్యారు కదమ్మా. నా దగ్గరుంటే నేను మిమ్మల్ని క్షణమైనా వదులుంటానా? విధి విధానుసారం నేను కొన్ని విషయాలు చెప్పకూడదని ఆంక్షలు ఉంటాయి. పునర్జన్మ ఎత్తాక మళ్ళీ ఆత్మగా రావడం అసంభవం. కానీ దుష్ట శిక్షణకు విశాలాక్షమ్మవారు నాకీ వెసులుబాటు కల్పించటం గత జన్మలో నేను చేసుకున్న పుణ్య పూజల ఫలం. అయితే పసిబిడ్డగా మీరెక్కడున్నారో చెప్పండి అమ్మగారు. అక్కడికి వెళ్ళి మిమ్మల్ని నా పొత్తిళ్లలోకి తీసుకుంటాను. పరోక్షంగా ఒక విషయం చెప్తాను. నువ్వు అర్థం చేసుకున్నావా సరే, అర్థం కాకపోయినా ఒక ప్రాణాన్ని కాపాడిందానివవుతావు. చెప్పండి అమ్మగారు. నీ బిడ్డ గాయత్రిని బంధించి ఇక్కడ్నుంచి తీసుకెళ్లటానికి గంటలమ్మ ఇంటికొచ్చింది. పెద్దమ్మ ఆత్మ మళ్ళీ వచ్చిందని గంటలమ్మ వచ్చిందంట. మళ్ళీ మళ్ళీ ఆత్మ ఇక్కడికి రావడం లేదురా. ముందు నుంచి ఇక్కడే ఉంది. అలా అయితే మా అక్కకు ఎప్పుడు ఆత్మ కనిపించాలి కదా? ఏంటి ఉప్పర్ మీటింగ్? చెల్లి చెల్లి, విశాల్, విక్రమ్, సుమన అందరూ రండి. పిన్ని, బాబాయ్, చెల్లి, విశాల్ రండి. చెల్లి చెల్లి, విశాల్, విశాల్, విక్రమ్, పిన్ని, అందరూ త్వరగా రండి. హాసిని అరవకు. విశాల్ రండి త్వరగా. హాసిని పిన్ని, అరవకే, బాబాయ్ అరవకు. త్వరగా రండి. ఆగు. పిన్ని, 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 బాబాయ్ త్వరగా రండి. అక్క ప్లీజ్ చెల్లి, విశాల్, విక్రమ్, అదిగో చూడండి చూడండి చూడండి. మళ్ళీ హాసిని అరుపు వినపడింది కదా నైని? అవునమ్మగారు. అక్క గంటలమ్మని చూసుంటుందా?
వెళ్ళిపోమ్మని హెచ్చరించాక మళ్ళీ ఎలా వస్తుంది? చెప్పాను కదా నైని, నీ బిడ్డ గాయత్రిని తీసుకెళ్లటానికే వచ్చిందని. నేనెలా ఊరుకుంటాను? ఊరుకోవాలి. అదేంటమ్మగారు? నేను ఆత్మలా వచ్చినట్టు నువ్వు ఎవరికీ చెప్పకుండా ఊరుకోవాలి. నేను ఎక్కడా కనిపించట్లేదని నువ్వు చెప్పాలి. అప్పుడు గంటలమ్మ అహం దెబ్బతింటుంది, అందరూ తిరగబడతారు. అర్థమైందమ్మగారు, నేను ముందు వెళ్తాను. అల్లుడు, బుద్ధి జ్ఞానం ఏమనుందా నీకు? మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు ఈ గుంటని? గుంట కాదురా, గంట. ఆ, ఆ, గంటలమ్మని. టింగు టింగు అని గంట కొట్టు చూద్దాం. ఆవిడ గంటేం చూస్తావు వదినా? ముందు అన్నయ్య అనాలి. హే ప్రామిస్ రా తమ్ముడు, అమ్మతోడు నేను తీసుకురాలేదు. అమ్మ ఎక్కడుంది బ్రో? తన మీద ఒట్టేయడానికి. ఆ? మీ అమ్మగారు ఇంకా రాలేదని, మీ పెద్దమ్మ వచ్చిందని ఈ గంటలో వచ్చిందంట. అమ్మగారు వచ్చారని సాకు చెప్తే ఇలాంటి మంత్రగత్తెల్ని ఇంట్లోకి రానిస్తారా? నేనమ్మా, ఎవరు కబురు పెట్టుకోముందే కాకిలా వాలింది. కాకిని కాదురా, డింబక. గంట, గంటలమ్మని. ఆ గంట ఒకసారి ఇవ్వా, ఆడుకొనిస్తాను. పరాచకాలొద్దు పాప. ఆత్మని బంధించి తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళ వెంట్రుకల్లో కూడా అఖండ శక్తి ఉంటుంది. అయితే నీ బొచ్చు కత్తిరించాలంటావా? ఓం భీం క్లీం. భీం భ్రూమ్ అని అలాగ ఆగిపోయిందంటే గుండెపోటు వచ్చిందా ఏంటి? గంటలమ్మా, ఓ గంటలమ్మా. ఏ నువ్వు ఆగు. షూ. ఏంటి అలా చూస్తుంది? ఎందుకంటే చూస్తుంది. ఏం కనిపించిందో బ్రో? పెద్దత్తయ్య ఆత్మ కనిపించిందేమో. పెద్ద మరదలు అడిగితే చెప్తుంది కదా. చెల్లి, గాయత్రి వచ్చిందా? అక్కడెవరు లేరే. త్రినేత్రంతో చూసే నువ్వు అబద్ధం చెప్పకో. గాయత్రీదేవి ఆత్మ ఇక్కడికే వచ్చి నీ పక్కనే నించుంది కదా. భ్రమ పడుతున్నావా గంటలమ్మ? అమ్మగారు వస్తే నాతో మాట్లాడతారు, నన్ను చూసి చిరునవ్వు నవ్వుతారు. నీ గంట రాంగ్ బెల్ కొట్టినట్టుంది, చూసుకో. ఉంది కదా, ఇక్కడే వచ్చి నించుంది. డింబక, ముగ్గు వేస్తాను. ఎక్కడుంది పిండి? గోధుమ పిండ, జొన్న పిండ? ముగ్గు పిండిరా. స్వాధీన రేఖ వేసి
వచ్చిన గాయత్రీదేవి ఆత్మను అందులో నుంచోబెట్టి బంధించి తీసుకెళ్తాను. ఆ, నైని ఆవిడ అమ్మ వచ్చిందని హైరానా పడుతుంది. నువ్వేమో రాలేదంటున్నావు. నేను వచ్చింది నీకోసం. గంటలమ్మ బంధిస్తే తన వెంట వెళ్ళిపోవడానికి కాదు నైని. మాట్లాడింది చూసారా? నైని అంది, విన్నారా? హా? అబద్ధాలు ఆడుతూ ఎవరిని మోసం చేయాలని? హే, ఈ గంటని బురుడి కొట్టించలేరు ఎవ్వరు. ఈ గంటలమ్మకి కనపడని ఆత్మ లేదు. ఈ భూమండలంలోనే ఎక్కడా లేదు. వస్తే పెద్ద మరదలు క్యాజువల్గా ఎలా మాట్లాడేస్తుంది? నాకు తెలిసి మొన్న గాయత్రత్తయ్య వచ్చినప్పుడు మతి భ్రమించినట్టుంది ఇవిడికి. అంతేనంటారా? హే, లేదు లేదు, మిమ్మల్ని నయని పిచ్చోళ్ళని చేస్తోంది. గాయత్రీదేవి పక్కనే ఉన్నా రానట్టే లేనట్టే నటిస్తోంది. అమ్మగారు నా అత్త. పునర్జన్మలో నా బిడ్డగా వస్తే ప్రేమను కురిపించకుండా నిన్ను చూస్తూ ఉంటానా చెప్పు? నిజం చెప్పు. నేనే చెప్పొద్దని చెప్పాను. చూసారా? గాయత్రీదేవి తన కోడలికి నేను వచ్చానన్న విషయం చెప్పొద్దు అని చెప్పిందంట. ఆ పెద్దమ్మ వద్దని చెప్పిందా? ఆ అది నువ్వు విన్నావా? ఆ బాగుంది బ్రో. ఈవిడికి ఎంతో కొంత డబ్బిచ్చి పంపిస్తే వెళ్ళిపోతుంది. డబ్బులొద్దు డింబక, ఆత్మ కావాలి. గాయత్రీదేవి ఆత్మను తీసుకెళ్ళాలి. మా అమ్మ రాలేదని నైని చెప్తోంది. వచ్చినా నువ్వు అమ్మ ఆత్మను బంధించి తీసుకుని వెళ్తాను అంటే మేమెలా ఒప్పుకుంటాం? అయినా ఆత్మ వస్తుంది అన్నాడు. పిల్లలు పడుకుని ఉంటున్నాం. పిల్లలు పడుకోవడానికి ఆత్మకి సంబంధం ఏంటి మావయ్య? ఉంది. ఉండొచ్చు, ఉండి ఉండకపోవచ్చు. నువ్వు బాగక్క. మా అక్క అబద్ధం చెప్తుందో నిజమే చెప్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. ఎలా? గానవినో గాయత్రినో ఎత్తుకొచ్చి వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పమంటాను. నైని, వద్దు. సుమనని ఆ పని చెయ్యొద్దని చెప్పు. పసిబిడ్డనిక్కడికి తీసుకొస్తే గంటలమ్మతో ప్రమాదం. ఆపే నైని, ఆపు, అడ్డుకో. హెల్లెల్లు, కోనని తీసుకురా 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 తీసుకురా. నైని అయ్యో! సుమన, అయ్యో, చిట్టి చిట్టి సుమన సుమన సుమనమ్మా, అయ్యో సుమన, సుమన సుమన, 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 సుమన సుమన నైని, గంటలమ్మ మెడలో గంటని లాగేసాయి.
అది దొరకకుండా చేస్తే మళ్ళీ అలాంటి గంటలు సంపాదించడానికి చాలా శ్రమించాలి వీళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? నా మీద కూడా దాడి చేస్తావా? నిన్నే! హేయ్, గంట గంట ఏయ్ గంటలమ్మ 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 గంటలమ్మ, నీ శక్తి నిర్వీర్యమైపోయినట్టే. పోయి వెతుక్కో. ఆ, నా గంట గంట నా గంట. సుమనా, స్పృహ కోల్పోయిందేమో. సుమన హాస్పిటల్కి తీసుకెళ్దాం. రే విక్రాంత్, గాయం ఏం కాలేదురా, కాసేపట్లో మెలకు రావచ్చు. గదిలోకి తీసుకెళ్ళు. పట్టు విక్రమ్. అలాగే బ్రో. మెల్లగలడు. పట్టు. జాగ్రత్త. ఇదేమైనా పనికొస్తుందా? వదినా, మంత్రదండంతో మనకు పనేంటి? పడే. ఏడవకే బంగారు తల్లి, ఏడవకు. ఓ, నిన్ను చూసి భయపడుతుందేమో పిన్ని. అదేంటే, నేను మరీ అంత కాందాల్లా కనిపిస్తున్నానా? నువ్వు కాదులే అత్తయ్య, ఉలూచి పాపనే పూర్తిగా మారిపోయింది, గుర్తుపట్టలేకపోతున్నావు. బావగారు, ముందు సుమన కూడా నా బిడ్డ కాదన్నది. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవ్వగానే ఉలూచి పాప పాము పిల్లగా మారిందో అప్పుడు మనం కాదన్నా సరే నా కూతురే అని మనల్నే వాదిస్తుంది. నా ఉలూచిని చూసి చాలా రోజులైంది. తనివి తీరా ముద్దాడి వెళ్ళిపోతాను. నాగులమ్మ పసిబిడ్డను చూస్తే అనుకున్నదంతా తలకిందులవుతుంది. తను ఇంట్లోకి వెళ్ళకూడదు, పసిపాపను చూడకూడదు. రే విక్రాంత్, వాళ్ళమ్మని పిలవాల్సిందే. పాప ఏడు పాపాలంటే సుమన రావాల్సిందే. సుమనా, సుమనా, హాల్లోకి రా. ఉలూచి ఏడుస్తుంది. బిడ్డ ఏడుపు బయటదాకా వినిపిస్తుంది బాబూ. పిల్ల తల్లి రావాలంటే నువ్వే రావాలా తల్లి? మళ్ళీ ఏం గొడవ పెట్టుకోవడానికి వచ్చావు పెద్ద బుట్టమ్మా? మా మమ్మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా ఆ రమణమ్మని వెంటేసుకుని తీసుకొచ్చావు. గుడ్డిదానిలాగా నాటకం ఆడావు కదా. పగలు ప్రతీకారాలు ఎవరికో ఉంటే దానికి నేనెలా కారణం అవుతానయ్యా? ఉలూచి పాపని చూసిపోదామని వచ్చానంతే. అదొకడే. నాగులమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సమయం మించిపోకముందే నేను వెళ్ళాలి. నా బిడ్డని నువ్వు ఎత్తుకోవడానికి వెళ్ళలేదు, చూడటానికి కూడా. పాపం చెల్లి, అలా అభ్యంతరం చెప్పొద్దు. నువ్వు జాలి పడితే నేను కరిగిపోవాలాక? పిని, ఇటీవల నా బిడ్డని. అరే, నేనేం గబుక్కనిచ్చేం లేవే సుమ్మి. పిల్లనలా గుంజేసుకోవాలా? సుమనా, నీకిష్టం లేదంటున్నావు కదా, పాపను తీసుకొని గదిలోకి వెళ్ళు. నిజమే బావగారు, ఈవిడ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నా బిడ్డ మొహం ఎందుకు చూపిస్తాను?
కరెక్ట్ యు గో చిట్టి గో. ఇదిగో సుమ్మే, నీ పిల్లమోహన్ చూపించినా పెద్ద బొట్టమ్మ గుర్తుపట్టలేదే. బిడ్డని తల్లెందుకు గుర్తుపట్టదమ్మా? సుమన నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళమన్నాక వెళ్ళాలి. రేయ్, అన్నీ మీరు చెప్పినట్టే జరగాల.